హలో! వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిపుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్‌లో కొత్త ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నామనమాట. అదేంటిదో కాదు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇక్కడ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేనేంటి అనంటే తెలుగులో చాలా క్లియర్‌గా ఎవరైతే ఇప్పుడే కాలేజ్‌కెళ్ళిన వాళ్ళకి సి ప్రోగ్రామింగ్ అనేది చాలా కొత్తగా ఉంటది. వాళ్ళకి ఏం అర్థం కాదు. సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేనిక్కడేందంటే మీకు అర్థమయ్యేలాగా పాయింట్ టు పాయింట్, లైన్ బై లైన్ అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలంటే ఇక్కడిచ్చే కంటెంట్ అనేది సరిపోతుంది. లేదు మాకిక్కడిచ్చిన కంటెంట్ సరిపోవట్లేదంటే నాకు డీఎం చేయండి. నేను డైరెక్ట్ మీకు పీడీఎఫ్ అనేది షేర్ చేస్తాను. మీకు యూనిట్ వైస్ కావాలన్నా షేర్ చేస్తాను. లేదు అనంటే ఓన్లీ టాపిక్ కావాలన్నా షేర్ చేస్తాను. సో, మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్‌ని షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ రోజే మనం ప్లేలిస్ట్‌ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. సో, అసలు సి అంటే ఏంటిది? ఎలా యూజ్ చేస్తారు? కోడ్ ఎలా ఉంటదని చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్. సి ఈస్ ఎ జనరల్ పర్పస్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్చి ఇన్ 1972 అట్ బెల్ లాబ్స్. సి అనేది ఏంటంటే ఒక జనరల్ పర్పస్. ఇదేంటంటే ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మరి దీన్ని ఎవరు డెవలప్ చేసిర్రు? డెన్నిస్ రిచ్చి అనేటాయన డెవలప్ చేసింది. ఇన్ ద ఇయర్ 1972లో ఈయన దీన్ని డెవలప్ చేసిండనమాట. అయితే బెల్ లాబ్స్‌లో. It is one of the most important popular programming language and is widely used to develop operating systems, embedded systems, applications, database and software programs. ఇక్కడ ఇదేంటి అంటే అసలు సి అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తెలుసు గదా! మీ అందరికి ఫస్ట్ కాలేజ్‌కెళ్ళగానే మనకు చెప్పేదేంటి అనంటే సి ప్రోగ్రామింగే. ఎందుకు ఓన్లీ సి చెప్తారు అనంటే, మనకిక్కడ సి లాంగ్వేజ్ అనేది వచ్చింది అనుకోండి, మిగతా ఏ లాంగ్వేజ్ అయినా గూడా మనకెలా ఉంటుందంటే చాలా అంటే అర్థమవుతుంది. ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా చూసినా గూడా మనకి క్లియర్ అనిపిస్తుంది. సో, ఫస్ట్ ఏంటంటే మనకి సి వస్తే అన్ని లాంగ్వేజెస్ అనేది అర్థమైతుందనమాట. మరసలు సి అనేది ఎందుకు యూజ్ చేస్తారు అనంటే, ఆపరేటింగ్ సిస్టమ్స్‌ని, ఎంబెడెడ్ సిస్టమ్స్‌ని, అప్లికేషన్స్‌ని, డేటాబేస్‌ని అండ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్‌ని డెవలప్ చేయడం కోసం అనేది మనం ఈ సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తామనమాట. సో, నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ సి. అసలు సి ఫీచర్స్ ఏంటి? సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. ఏందంటే మనకి సి లాంగ్వేజ్ ఏందంటే చాలా సింపుల్‌గా ఉంటది మీరు చూస్తున్నట్లయితే. అండ్ ఈజీ టు లెర్న్. ఏందంటే ఈజీగా అర్థమవుతుంది, నేర్చుకోగలుగుతాం. అండ్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. ఇదేంటంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది. చాలా ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మనకి ఎఫిషియంట్‌గా ఉంటుంది. పోర్టబుల్. రన్ ఆన్ డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్. సి ప్రోగ్రామ్ అనేది ఏందనంటే మనం ఎలాంటి డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లోనైనా మనం దీన్ని రన్ జేసుకోవచ్చనమాట. సో, మీకు మేము ముందు ముందు నేను ఆ ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను. నెక్స్ట్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది సి అనేదేంటంటే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. దీనికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుందనమాట. సపోర్ట్స్ ఫంక్షన్ అండ్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్. ఇంగో మనకి సిలో ఏందనంటే ఫంక్షన్స్‌ని, మాడ్యులర్స్‌ని ఇవనేవి సపోర్ట్ చేస్తుందనమాట. సో, మీకిక్కడ అసలు ఫంక్షన్స్ అంటే ఏంటిది? మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటిదో ఇక్కడే అర్థం గాదు మీకు. సో, నేను మీకు ముందు ముందు నేను మీకు చెప్తాను. అదొక టాపికే ఉంటది. ఫంక్షన్ అంటే ఏంటిది? మాడ్యులర్ అంటే ఏంటిదని ముందు ముందు నేను మీకు చెప్తాను. నెక్స్ట్ వై లెర్న్ సి? సి ఎందుకు నేర్చుకోవాలి? ఇట్ బిల్డ్స్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ప్రోగ్రామింగ్. ఇదేంటంటే మనకి ప్రోగ్రామింగ్‌లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్‌ని బిల్డ్ చేస్తదనమాట. మెనీ అదర్ లాంగ్వేజెస్ లైక్ సి ప్లస్ ప్లస్, జావా అండ్ పైథాన్ ఆర్ ఈజియర్ టు అండర్‌స్టాండ్ ఆఫ్టర్ లెర్నింగ్ సి. ఇక్కడేంటంటే మనకి సి వచ్చిన తర్వాత మిగతా లాంగ్వేజెస్ లైక్ సి ప్లస్ ప్లస్, జావా అండ్ పైథాన్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మనకి సి వస్తే అన్నీ ఈజీగా అర్థమైతుంది. అనదర్ లాంగ్వేజెస్. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ సాఫ్ట్‌వేర్ అండ్ సిస్టమ్ డెవలప్‌మెంట్. ఇదేంటంటే బాగా సాఫ్ట్‌వేర్స్‌లో, సిస్టమ్ డెవలప్‌మెంట్స్‌లో, అప్లికేషన్స్‌లో ఏందంటే బాగా యూజ్ చేస్తారనమాట. ఈ సి అనేది. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్‌లో ఏమైతుందంటే ఇంట్రడక్షన్ నుంచి 2 మార్క్స్‌కి ఒక క్వెషన్ అనేది వస్తుంది. సో, దానికోసం మీరు ఈ 2 లైన్స్ రాస్తే సరిపోతది. ఈ 3, 4 లైన్స్ రాస్తే మీకు ఈ 2 మార్క్స్‌కి సరిపోతుంది. ఇక్కడేంటంటే సి అనేది ఒక జనరల్ పర్పస్
ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇది డెవలప్ చేసింది ఎవరంటే డెవలప్డ్ బై డెన్నిస్ రిచ్ ఇన్ 1972 at Bell Labs. It is fast, efficient, and widely used for developing operating system, embedded system, and various software applications. సో ఇక్కడ మనం ఏం చేసినాం, అసలు సి అంటే ఏంటిది, దాన్ని డెవలప్ చేసింది ఎవరు, ఏ ఇయర్ లో డెవలప్ చేసారు, ఎక్కడ డెవలప్ చేసారు, ఇది ఎలా ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది, ఎఫిషియెంట్ ఉంటుంది, అసలు ఇది ఎక్కడ యూజ్ చేశారు, ఈ 3 పాయింట్స్ అనేది మనం ఖచ్చితంగా ఇంట్రడక్షన్ అనేది ఇంక్లూడ్ చేయాలి. లేకపోతే మీకు ఏంటంటే 2 మార్క్స్ అనేది రావు. సో ఖచ్చితంగా మీరు అవి ఇంక్లూడ్ చేయాలి. 2 మార్క్స్ మీరు ఇది రాస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటిదంటే ఎవరు డెవలప్ చేసిర్రు, ఏ ఇయర్ లో డెవలప్ చేసిర్రు అనేది మీకు చూసే కరెక్ట్ ఆన్సర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో మీకు ఆ 2 అనేది చాలా ఎక్కువ గుర్తుండాలి. డెన్నిస్ రిచ్ ఇన్ 1972. సో ఓకే. నెక్స్ట్, స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. ఇంకేం చూడండి, ఇక్కడ మనకి సి ప్రోగ్రామ్ అనేది ఇలానే ఉంటుంది. చూడండి, ఇక్కడ యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఉంటది. హింట్ మెయిన్ అని ఉంటది. ఓపెన్ పారెంథసిస్ లో ప్రింట్ఎఫ్ వాడినాం. ఓపెన్ బ్రాకెట్ చేసేసి అందులో డబుల్ కొటేషన్స్ ఇచ్చేసి హలో వరల్డ్ ఇచ్చినాం. రిటర్న్ రాసి 0 ఇచ్చినాం. ఇక్కడ ఏంటంటే మనకి సెమీ కాలమ్స్ అనేవి కూడా ఇచ్చేసినాం. తర్వాత క్లోజ్ బ్రాకెట్ చేసినాం. అసలు ఇవన్నీ ఏంటివి, ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాం, అసలు ఈ హ్యాష్ ఇంక్లూడ్ అంటే ఏంటి, ఇంట్ మెయిన్ అంటే ఏంటిది, ప్రింట్ఎఫ్ అంటే ఏంటిది, ఇవన్నీ ఏం తెలియక ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. అసలు మనం స్టార్టింగ్ లో కాలేజ్కి వెళ్ళేటప్పుడు మనకి సి నేర్పించినప్పుడు ఈ యాష్ ఇంక్లూడ్ అంటే ఏంటివో తెలియదు, మెయిన్స్ అంటే ఏంటివో తెలియదు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నారు. సో నేను మీకు ఇవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. లైన్ బై లైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ఈ యాష్ ఇంక్లూడ్ ఎందుకు, ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు దానివల్ల యూజ్ ఏంటివి, అవన్నీ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వినండి. సో చూడండి, యాష్ ఇంక్లూడ్ stdio.h. దీన్ని ఓవరాల్ గా ఏం పిలుస్తారంటే హెడర్ ఫైల్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్ అని పిలుస్తారు. హెడర్ ఫైల్ గుర్తుపెట్టుకోవాలి. సో అసలు హెడర్ ఫైల్, ఇక్కడ యాష్ ఇంక్లూడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే వేరే ఫైల్స్ ఏమైనా ఉంటే మనం ఇప్పుడు కరెంట్ ప్రోగ్రామంలో ఇంక్లూడ్ చేయడం కోసం అని యాష్ ఇంక్లూడ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఎస్టిడిఐఓ, అసలు ఇది ఏంటిది, ఎస్టిడిఐఓ అంటే ఏంటి, స్టాండర్డ్ ఏంటి, స్టాండర్డ్. ఎస్టిడి అంటే స్టాండర్డ్, ఐ అంటే ఇన్పుట్, ఓ అంటే అవుట్పుట్. ఇక్కడ డాట్ హెచ్ అంటే హెడర్ ఫైల్స్ అన్నమాట. సో మరి ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తాం, ఇక్కడ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ని ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి మనం యాష్ ఇంక్లూడ్ ఎస్టిడిఐఓ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను చెప్పాను కదా, యాష్ ఇంక్లూడ్ అనేది ఎందుకు వేరే ఫైల్స్ తీసుకొస్తామని. ఎస్టిడి ఏంటంటే ఇక్కడ మనకి ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనేది ఎక్కడ ఉన్నాయో తెలవడానికి కోసం అనేది, అసలు ప్రింట్ఎఫ్ ఎక్కడుంది, స్కాన్ఎఫ్ ఎక్కడుందని మనకు ఒక ప్రోగ్రామ్ కి తెలియడం కోసం stdio అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో డాట్ హెచ్ అంటే హెడర్ ఫైల్స్ అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్టార్టింగ్ లో యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సిందే సి ప్రోగ్రామ్ లో. అప్పుడే గాని మనం వేరే ఫైల్స్ ని ఇంక్లూడ్ చేయగలుగుతాం. అలాగే ఇన్పుట్ ఏదైతే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్స్ ఉన్నాయో అవి ఎక్కడున్నాయి అనేవి ప్రోగ్రామ్ కి తెలుస్తుందన్నమాట. కంపైల్ చేసేటప్పుడు దానికి తెలుస్తుందన్నమాట ప్రింట్ఎఫ్ ఎక్కడుంది, స్కాన్ఎఫ్ ఎక్కడున్నదని. వితౌట్ వీఆర్ రైటింగ్ డాష్ ఇంక్లూడ్ stdio మనకి ఖచ్చితంగా ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే stdio ని ఎందుకు యూజ్ చేస్తామనంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్స్ అనేది ఎక్కడ ఉన్నాయో తెలవడం కోసం. సో దీన్ని ఓవరాల్ గా ఏమంటారంటే హెడర్ ఫైల్స్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో మీకు ఇన్పుట్ అవుట్పుట్ అంటే తెలుసు, ఇవి గురించి కూడా చెప్తా. ఇక్కడ మనకి ప్రింట్ఎఫ్ అంటే ఇన్పుట్, అవుట్పుట్. సో ఇక్కడ ఏంటంటే స్కాన్ అనేది ఏంటంటే మనం ఏదైతే, సో స్కాన్ఎఫ్ గురించి ప్రింట్ఎఫ్ గురించి నేను డీటెయిల్ గా చెప్తాను. ఇక్కడ స్కాన్ఎఫ్ అంటే ఏంటిదనంటే ఒక ఒక ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో దాన్ని రీడ్ చేస్తది. కదా ప్రింట్ఎఫ్ ఏంటంటే అవుట్పుట్ ని ఇస్తుందన్నమాట. సో మీకు ఆల్రెడీ పైథాన్ లో నేను ఆల్రెడీ చెప్పాను. ప్రింట్ అంటే ఏంటిది, మనం ఏదైతే అవుట్పుట్ కావాలనుకుంటామో దాంట్లో రాసేదాన్ని మనకి అది అవుట్పుట్ లోకి వస్తుందన్నమాట. లైక్ ఎట్లా అనంటే మనం ప్రింట్ఎఫ్ లో ఏదైతే రాస్తామో మనకు అవుట్పుట్ లో అది వచ్చేస్తుంది. సో మీకు డీటెయిల్ గా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్ మెయిన్ అంటే ఏంటంటే మెయిన్ ఫంక్షన్ వేర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్. ఇక్కడ ఏంటంటే మనం
ఈ హాష్ ఇంక్లూడ్ అనేది చేసిన తర్వాత దాని కింద లైన్‌లో మనకేమొస్తది అనంటే చెప్పిన గదా! సో, ఇక్కడ ఇది రాసాం. దాని కింద లైన్‌లో మనకేమొచ్చింది? ఇంట్ మెయిన్ అని వచ్చింది. సో, ఆ ఇంట్ మెయిన్ అంటే ఏందంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్. మనకి ప్రోగ్రామ్ అనేది అక్కడి నుంచి సారీ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఎక్కడైతే మెయిన్ గనిపిస్తుందో, ఆ మెయిన్ నుంచే మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, మెయిన్ ఫంక్షన్ అనమాట. అదొక మెయిన్ ఫంక్షన్. ఆ మెయిన్ ఫంక్షన్ నుంచే మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఓపెన్ పారెంథసిస్ అండ్ క్లోజ్డ్ పారెంథసిస్. ఆ మధ్యలో మనం ఏందంటే ప్రోగ్రామ్ స్టేట్మెంట్స్ అనేవి రాస్తామనమాట. ఇక్కడ కర్లీ బ్రేసెస్ డిఫైన్స్ ద బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఎక్కడైతే మనకి మెయిన్ తర్వాత చూడండి ఇక్కడ మెయిన్ రాసినాం. మెయిన్ కింద ఓపెన్ పారెంథసిస్ రాసినాం. అంటే ఓపెన్ కర్లీ బ్రేస్ అనేది రాసినాం. అక్కడి నుండి మనకి బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఓపెన్ చేసిన తర్వాత మనకి బాడీ ఎంత కావాలంటే అంత రాసుకొని అంటే మనకి ఎంత యూజ్ అయితదో బాడీలో లైన్స్ అనేవి అవి రాసిన తర్వాత ఖచ్చితంగా క్లోజ్ అనేది చేయాలి. అప్పుడు మనకు ఆ బాడీ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఏమి ఇండికేట్ చేస్తున్నదంటే మెయిన్ తర్వాత ఎప్పుడైతే మనకి ఓపెన్ కర్లీ బ్రేసెస్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనకి బాడీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే క్లోజ్ అవుతుందో అక్కడ మనకి బాడీ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆ లోపల ఏముంటదంటే ఏదైతే మనకు కావాలో ఆ బాడీ అనేది ఉంటది. సో, ఇక్కడ చూడండి మనం బాడీ లోపల ఏం రాస్తున్నాం ప్రింట్‌ఎఫ్ అని రాస్తున్నాం. సో, ప్రింట్‌ఎఫ్ అంటే మీకు ఆల్రెడీ పైథాన్‌లో చేసిన ప్రింట్ అంటే ఏంటిదంటే మనకి ఏదైతే ఔట్‌పుట్ కావాలో అది రాస్తాం. ఇక్కడ డిఫరెంట్ ఏందంటే అక్కడ పైథాన్‌లో ప్రింట్ అని తీసుకుంటాం. ఇక్కడ ఏందంటే ప్రింట్‌ఎఫ్ అని తీసుకుంటామన్నమాట. సో, ప్రింట్‌ఎఫ్ అని బెట్టి ఇక్కడ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ మధ్యల లోపల ఆహ్, ఓపెన్ మనం ఏం చేసినాం డబుల్ కొటేషన్స్ అనేది తీసుకుందాం. ఆ డబుల్ కొటేషన్‌లో మనం ఏదైతే మనకి డబుల్ కొటేషన్స్ మధ్యలో రాస్తామో మనకది ఔట్‌పుట్‌లో వస్తుంది. అండ్ ఆల్సో మనం సీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఖచ్చితంగా మనము ప్రింట్‌ఎఫ్ రాసిన తర్వాత ఈ క్లోజ్ బ్రేస్ అయిపోయిన తర్వాత సెమికోలన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సెమికోలన్ అనేది ఇవ్వకపోతే మనకి అది గూడా ఎర్రర్ లాగా వస్తుందన్నమాట. సో, గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటివి? యాష్ ఇంక్లూడ్ stdio.h అనేది ఇయ్యాలి. దాని తర్వాత ఇంట్ మెయిన్ అనేది గూడా మనం మెయిన్ ఫంక్షన్‌ని రాసుకోవాలి. మెయిన్ ఫంక్షన్ ఎలా రాస్తున్నాం? ఇంట్ మెయిన్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఇక్కడ మనం సెమికోలన్ ఇయ్యలేదు ఫంక్షన్‌కి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ జస్ట్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ అండ్ ఫంక్షన్స్‌కి ఎప్పుడు సెమికోలన్స్ ఇయ్యరు. ఏ లాంగ్వేజ్‌లో అయినా. దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఓపెన్ కర్లీ బ్రేస్ తీసుకున్న తర్వాత మనకి ఏదైతే బాడీ కావాలో ఆ బాడీని రాసుకోవాలి. మనం ఈ ప్రింట్ఎఫ్ అయిపోయిన తర్వాత క్లోజ్ బ్రాకెట్ చేసిన తర్వాత సెమికోలన్స్ ఇయ్యాలి. ఇక్కడ హెడర్ ఫైల్స్‌కి మనం ఏదైతే బాడీలో స్టేట్మెంట్స్ ఏవైతే రాస్తామో ఓన్లీ లైన్స్‌కి మాత్రం మనం సెమికోలన్ ప్రతి ఒక్కదానికి ఇయ్యాలి. ఫంక్షన్స్‌కి, హెడర్ ఫైల్స్‌కి ఇవ్వొద్దు. ఓన్లీ ఏవైతే బాడీలో రాస్తామో అవి లైన్స్ ఉంటావో వాటికి సెమికోలన్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. రిటర్న్ 0 ఇక్కడేంటంటే మనకి రిటర్న్ 0 అనేది చూడండి ప్రింట్‌ఎఫ్ అంటే హలో వరల్డ్ అని రాసిన డిస్‌ప్లే ద ఔట్‌పుట్ ఆన్ ద స్క్రీన్. చెప్పిన గదా! ఇక్కడ ఏంది అనంటే ఔట్‌పుట్. మనం ప్రింట్‌ఎఫ్‌లో ఏం రాస్తామో మనకు ఔట్‌పుట్ స్క్రీన్‌లో అదే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడేందంటే రిటర్న్ 0 ఇక్కడేందంటే ఇండికేట్ సక్సెస్‌ఫుల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. మనకి రిటర్న్ 0 వచ్చిందంటే ఏంటిదనంటే మనకి ప్రోగ్రామ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూషన్ అయిందన్నమాట. సో, ఇప్పుడు అర్థమైంది గదా! మనకిక్కడ ఇ ఇదయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్ అంతే. ఇది సి ప్రోగ్రామ్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ అన్నమాట. సో, ఇలానే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. మనం ఖచ్చితంగా హాష్ ఇంక్లూడ్ మెయిన్ రాసిన తర్వాత ఓపెన్ బ్రాకెట్‌లో మనకి ఇంకేమన్నా గావాలనుకుంటే రాసుకోవచ్చు. సో, ముందు ముందు నేను ఇంకా మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. సో, ఇది ఈరోజు ఇంట్రడక్షన్ ఆఫ్ సి. సో, మీరేం జేయాలంటే నేను చాలా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్ యూ.